హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం ధాబా స్టైల్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని మనము బ్రౌనిష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అది ఆయిల్ వేసుకోకుండా వేయించుకోండి, తొందరగా బ్రౌనిష్ అయిపోతాయి. బ్రౌనిష్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, మిర్చి, ఒక ఆనియన్, చిన్న ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి పక్కన. అలాగే షాజీరా, ఇలాచి, లవంగం, చెక్క అనేవి కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనము ఇందాక వేయించిన ఆనియన్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న లవంగం, ఇలాచి, చెక్క, షాజీరా అని వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న మన ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకు అనేవి అన్నీ వేసేసుకొని ఆయిల్లోకి మంచిగా పట్టేంత వరకు కలిపేసుకోవాలి. అదంతా ఆయిల్లో కలిసిపోయిన తర్వాత అన్నీ బాగా మగ్గేంత వరకు కలుపుకొని 2 టేబుల్ స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనికంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఆ సాల్ట్ని అదంతా బాగా కలిసిపోయిన తర్వాత మనము పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం మసాలా ఎక్కువ వస్తుంది. ఆ మసాలా వల్ల మనకి రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్ అంతా సరిపడా వస్తుందన్నమాట. దాంట్లోకి చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. బాగా కలిపేసుకొని ఇదంతా మిశ్రమం అంతా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి మనము 4.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదే గ్లాస్ 3 గ్లాస్ రైస్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకోండి, సో దట్ మనకి ఏంటంటే రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది. అవి 3 గ్లాస్ రైస్ వేసేసుకొని అంతా బాగా కలిపేసేయండి. ముందుగా మనము మసాలా అంతా చేసాం కదా, అదంతా రైస్కి పట్టుకోవాలి కాబట్టి ఒకసారి మంచిగా కలిపేసేయండి. అదంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి విజిల్కి పెట్టేసేయండి. విజిల్కి పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలి. ఆ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పొట్టును తీసేసి ఘాటు పెట్టేసేయండి ఆ ఎగ్స్కి. అలా ఘాటు పెడితే ఏంటి అంటే మనకి బాగా మసాలా అనేది దాంట్లోకి పోతుంది. ఆ మసాలా అనేది లోపలికి వెళ్తే టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్గా అలానే ఉడికించి వేసేస్తే చాలా చప్పగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఘాటు పెట్టండి, లేదు అంటే ఫోర్క్ స్పూన్తో కుచ్చుకోండి, బాగుంటుంది. ఎలా అయినా సర్లే అలా కట్ చేసి అయినా పెట్టవచ్చు. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లోకి 1 స్పూన్ కారం, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లోకి ఇందాక మనం ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని వేసేసుకోవాలి. ఆ ఎగ్స్ వేసేసుకొని ఆ మసాలా అంతా ఎగ్స్కి పట్టేంత వరకు కలుపుతూ ఉండండి. ఒక్కొక్కసారి మనం ఎగ్స్ అనేవి ఆ ప్యాన్కి అతుక్కుపోతాయి, అందుకని మనము కలుపుతూ ఉండాలి. మెల్లిగా కలుపుతూ అదంతా పట్టేంత వరకు ఆ ఎగ్ అనేది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోండి మంచిగా. అంతలోపు మనకి 3 విజిల్స్ వచ్చేస్తాయి. ఆ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్కి మూత తీసేసి మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్,
అవన్నీ వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. ఆ తర్వాత గార్నిష్ చేసుకొని పుదీనా అండ్ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకోండి. అలాగే వేయించి పెట్టిన మన ఎగ్స్ని కూడా వేసేసుకోండి. అంతే, మన డాబా స్టైల్ ఎగ్ బిర్యానీ రెడీ. సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అని మాకు కమెంట్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.